నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గురువుగారు, ఇప్పుడు సోమవారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీరి బలాలు, బలహీనతలు ఏంటి? వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది అని అంటారు? వీరు అలానే ఏ చదువులు చదివితే బాగా కలిసొస్తుంది అంటారు? రైట్ అమ్మా. అంటే వారాల్ని బట్టి మనం ఫలితాలు చెప్పేదనేది కొంత జ్యోతిష్ శాస్త్రంలో సూచన. హ్మ్. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకునేది సోమవారం. అవును. అసలు సోమవారం పుట్టిన వాళ్ళ మనసున్నంతగా మెతకగా ప్రశాంతంగా ఇంకొకరు ఉండకపోవచ్చు. హ్మ్. అటువంటి మెతక వైఖరి, అలాగే ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రశాంతతని కోరుకునే తత్వం ఈ యొక్క వారంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ. ఓకే. అంటే ఈ వారం ఏంటంటే చంద్రుని వారం. అవును. చంద్రుడు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటాడు. అలాగే వీళ్ళ మనస్తత్వం కానీ వీళ్ళు కానీ అలాంటి తత్వమే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శరీరం కూడా మంచి, అంటే అందమైనటువంటి శరీరం. వర్ణం కాదు చెప్పేది, నేను వర్ణం గురించి చెప్పట్లేదు. అందమైనటువంటి శరీరపు యొక్క లక్షణం బాగా ఉంటుంది. నేత్రాల తీరు బాగా ఉంటుంది. అలాగే ప్రసన్నమైనటువంటి ముఖం, పలు వరుస చక్కగా ఉంటుంది. వీళ్ళకి చాలా మంచి ఔన్నత్యాన్ని పొందుకుంటారు. అయితే వీళ్ళకి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే 29 ఏళ్ళు వచ్చే వరకు వీరికి కష్టాలు ఉంటూనే ఉంటాయి. 29 ఏళ్ల తర్వాత వీరికి జీవితం ఒక మంచి మలుపు తీసుకునేటువంటి ప్రయత్నం, ఎకనామికల్ గానీ బాగా మంచి ముందడుగు వేసే అవకాశాలు, సినిమా రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హోటల్ వ్యాపారంలో వీరికి మంచి రాణింపు కూడా ఉంటుంది. సో వ్యక్తిగతంగా ధనవంతులు, అంటే సోమవారం ధనవంతులు, దానగుణము, దైవగుణము, ప్రసన్నత, ప్రశాంతత, ఇతరులకు మంచి కోరుకునే అవకాశం ఉంటుంది. మైనస్ ఏంటి తెలుసా? వీరికి క్యూరియాసిటీ, యాంగ్జైటీ, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని వీళ్ళు తెలుసుకొని ఆతృత. అంటే తన గురించి ఏమనుకుంటున్నారు. అలాగే ఈయనకున్న మైనస్ ఏంటి, వీళ్ళకున్న మైనస్ ఏంటంటే అవతల వాళ్ళ విషయాలు తొంగి చూస్తారు వీళ్ళు. అంటే ఇది వీళ్ళకున్నటువంటి ఒక మైనస్. వాళ్ళకున్నటువంటి విషయాల గురించి వెళ్ళడం ఎందుకు, తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏదైనా హ్యాపీగా ఉన్నా రెండీనకి మనసు నొప్పి ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి. కాబట్టి ఇతరుల విషయాల్లోకి వెళ్ళకండి. మీకు గురించి మాత్రమే తెలుసుకుంటే చాలా మంచిది. ఔన్నత్యం బాగుంటుంది, ధనయోగం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, విద్యా సంపన్నత, వీరికి అద్భుతమైనటువంటి విద్యా ప్రావీణ్యత ఉంటుంది. అంటే ఈ ఒక ఓడల మీద జరిగే నావికమైనటువంటి సంబంధ విద్యలు ఉంటాయి కదా, ఈ విద్యల్లో వీరికి లాభం బాగా ఉంటుంది. అంటే నావల మీద జరిగే వాళ్ళు, నావల మీద ఉద్యోగం చేసేవాళ్ళు వెళ్తుంటారు కదా, 6 నెలలు పడవలో వెళ్ళి 6 నెలలు మళ్ళీ సెలవు తీసుకుంటారు. ఇటువంటి ఉద్యోగాలు వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి చదువు కూడా అటువంటిది బాగా పనికొచ్చే అవకాశం. అలాగే నీటి మీద చేసేటువంటి ప్రయాణాలు, నీటి మీద చేసేటువంటి వ్యాపారాలు వీరికి లాభం. అంటే లైక్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో వీరు పనిచేసే అవకాశం. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫిషరీ డిపార్ట్మెంట్ పనిచేయచ్చు. అలాగే ఈ పాడి పరిశ్రమ, చేనేత, జౌళి పరిశ్రమలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా, ప్రస్తుత రాశి అని వస్తుంది, క్షమించండి, ఈ వారంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా అటువంటి అనుకూలత ఉంటుంది. అలాగే వీరు ఏ వ్యాపారం చేస్తే మంచిదంటే హోటల్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం, తర్వాత ఇంటీరియర్స్, తర్వాత సినిమాల్లో కూడా రైటర్స్గా కానీ లేదంటే డైరెక్టర్గా కానీ వీరు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనిలో ముందడు వేయడానికి ఇతరుల మీద ఆధారపడతారు మీరు, కానీ ఆధారపడే విషయంలో మీరు ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ముందుగా వాళ్ళకి చెప్పకండి. ఈ పని నాకు ఈ టైం కావాలని చెప్పండి తప్ప మీరు ఏం చేయబోతున్నారో విషయాన్ని వాళ్ళకి విశదీకరించే అవసరం లేదు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు. అంటే కొంత విషయమే వాళ్ళకి చెప్పి నాకు ఈ టైం ఇక్కడ ఉండాలంతవరకే, తర్వాత పని ఉంది, ఆ పని మనం ఇద్దరం కలిసి చేద్దాం అన్నవారికి తప్ప విషయాన్ని చేస్తే సరే సార్ మీరు అక్కడ రండి, నేను అక్కడికే వచ్చేసి డైరెక్ట్గా అనేటువంటి మిమ్మల్ని మభ్యపెట్టి సమయ పాలన లేకుండా వాళ్ళు వచ్చే అవకాశం. కాబట్టి వారికి మీ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చూసుకోవాలి ఈ రోజున పుట్టిన వాళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇక ఆరోగ్య విషయంలో చూసుకుంటే వీరికి వెన్నుపూస, అలాగే మెడ భాగము, అలాగే ఈ దవడ భాగము, తర్వాత హృదయ సంబంధమైనటువంటి విజయాలు అలాంటి వీరికి కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం. అలాగే గొంతు, అంటే ఒక రకంగా ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్, ఈ ఈఎన్టీ భాగాల మీద మీరు బాగా దృష్టి పెట్టాలి. సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. తొందరగా వీరికి అంటువ్యాధులు తగులుతాయి, చాలా తొందరగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక భయంకరమైన మైనస్ ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు లంచాలు తీసుకునే విషయంలోకి వెళ్ళడం, అంటే ఇతరుల యొక్క ప్రలోభాలు లోనవ్వడం, అలాగే అనవసరమైనటువంటి అక్రమ సంబంధాల్లోకి వెళ్తారు. పాపం వీళ్ళకి తెలియదు ఆ విషయం, ఇది అక్రమ సంబంధం తెలియదు. సపోజ్ ఎగ్జాంపుల్, సరే ఆడపిల్ల ఉంది కాబట్టి అవతల వాళ్ళు ఏదో వీడియో పంపిస్తారు, ఆ వీడియో చూసి తను ఫస్ట్ భయపడిపోయి దాన్ని కట్ చేశాడు. తర్వాత విషయంలో మళ్ళీ సోమవారం పుట్టిన వాళ్ళు అటువంటి వీడియో కోసం ఎదురు చూస్తుంటారు. అంటే క్యూరియాసిటీ, దానివల్ల వీరిదంటే అవతల లోనైపోయి ఓటీపీల ద్వారా
ఇది మీరు సైబర్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి మోసోదర్శారా వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే. అదే మరి ఇందాక ఆదివారం పుట్టిన వాళ్ళు చేయండి చూద్దాం, వాడు రివర్స్లో వస్తాడు. అలాగే సరే ఓకే నేనే ఎస్పీని డబ్బులు ఇస్తావా ఇవ్వ అని చెప్తాడు ఆదివారం పుట్టినవాడు. వీళ్ళు ఏంటంటే భవన్ అలాగా నేను చేయలేదు, నేను కాదు అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా లొంగిపోయి తత్వం. సో సోమవారం పుట్టిన వాళ్ళు అటువంటి విషయాల్లోకి అనవసరమైనటువంటి జుగుప్సార వీడియోలకి ఫోటోలకి ముందుకు వెళ్ళకండి. రెండవది ప్రేమ అనేది వీళ్ళకి సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. లవ్ అఫేర్స్ వీళ్ళకి సక్సెస్ రేట్ తక్కువ. ఎందుకంటే వీళ్ళకి ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా జిమ్మిక్కులు చేయాలో తెలియదు, అతి ఆవేశం తెలియలేనితనం రెండు ఉంటాయి. ఎందుకంటే మంచివాళ్ళు కాబట్టి, అంటే మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వీళ్ళు అతి మంచితనం వల్ల వీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను. వీళ్ళకి మళ్ళీ వివాహ జీవితం ఎలా ఉంటుంది? వచ్చే భార్య గాని భర్త గాని ఎలాంటి వారు వస్తారు? అంటే వీరికి ఈ శుభకరమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది. అంటే భార్య కూడా సపోర్టివ్ మెంటాలిటీ, వచ్చేటువంటి భర్త కూడా సపోర్టివ్. ఇద్దరు ఒక్కోసారి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి ఇద్దరు ప్రభుత్వం, అంటే భార్య ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మనం. వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుంది అంటే వీరు ఈ రాశి వారు తప్పకుండా చంద్రుని యొక్క ప్రభావం ఉన్నటువంటి వారు కాబట్టి గౌరీ దేవిని ఎక్కువ పూజించాలి, అమ్మవారిని. మరి అయ్యవారిని ఎలా ఎవరిని పూజించాలంటే గౌరీపతిని. అంటే వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ ఇద్దరిని గౌరీపతిని ఇద్దరిని కూడా మీరు పూజిస్తే తప్పకుండా మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు బియ్యము, అలాగే భోజనము అంటే అన్నసంతర్పణ చేయడం, బియ్యం దానం ఇవ్వడం, తెల్ల వస్త్రం దానం ఇచ్చుకోవడం వల్ల ఎక్కువగా బాగుంటుంది. వీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం నలుపు రంగు వస్త్రాలని మరియు మనకి ఈ వంకాయ రంగు వస్త్రాలను ఎక్కువ ధరించకూడదు. అది కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త పడండి. శుభమస్తు.